హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 90s నుంచి 2020 వరకు పిల్లలందరూ ఎంతో ఇష్టపడి తినే స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు షుగర్ పౌడర్, 1/2 కప్ నెయ్యి, 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగి వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. నెయ్యి వేడైన తర్వాత మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మైదా పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకొని వేడి మొత్తం చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇది కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా తీసుకున్న షుగర్ పౌడర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇలా కొంచెం గట్టిగా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి గిన్నె మొత్తానికి అప్లై చేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిక్స్ని దీనిలో వేసుకోవాలి. దీనిని మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇది ఇలా రెడీ అయింది. దీన్ని సైడ్లు నైఫ్తో లూజ్ చేసుకోవాలి. దీన్ని ఇలా సైడ్ లూజ్ చేసుకుంటే ఈజీగా ఊడి వస్తుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే అండి, పిల్లలందరూ ఎంతో ఇష్టపడి తినే స్వీట్ రెడీ అయింది. మీకు కూడా ఈ స్వీట్ తెలుసుంటే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.